ప్రపంచం ఆవిర్భవించక ముందు సమతుల్య స్థితి ఉండేది. ఈ సమతుల్య స్థితి చెడిన ఫలితంగా మనం ఉద్భవించాం. సృష్టి చేయాలనే భావన కేంద్రం దరిదాపుల్లో కదిలింది. శక్తి బయటకు ప్రవహించడం మొదలైంది. ఆ శక్తి ఏది? అదే నిర్మలమైన, సరళమైన ప్రథమ మనస్సు. అదే మన రూపాన్ని, ఆకారాన్ని నిర్మించింది. అది తన వెంట తెచ్చిన పరిశుద్ధత ఇంతవరకు అదే విధంగా ఉంది. దానికి మనం తప్పుడు సూచనలు, సలహాలు ఇచ్చినప్పుడు పరిపూర్ణంగా, నిర్మలంగా ఉన్న ఆ మనస్సు తనలోని నిరంతర నిర్మలత్వాన్ని కాపాడుకునేందుకు ఈ సూచనలను బయటకు త్రోసేస్తుంది. అదే ఆలోచనలు ఏర్పడడానికి మూల కారణం. వాస్తవానికి అది లోపల ఉండేవాటిని బయటకు నెట్టివేస్తుంది. అవి ఒక ఉపరితలం మీద ఆవరించి ఉన్న పొగమంచు వలె కనపడతాయి. వాటినే మనం ఆలోచనలు అంటాం. ఆలోచనల పట్ల మనం శ్రద్ధ చూపితే వాటి శక్తి పెరుగుతుంది. మీలో ఎవరైనా దివ్య భావనను పెంపొందించుకుంటే మీ మనస్సు దాని నిజస్వరూపం కూడా అదే కాబట్టి ఆ దివ్య భావనను లోనికి గ్రహిస్తుందే కాని బయటకి నెట్టివేయదు. ఈ విధంగా చేయగల స్థితి వ్యక్తికి సాధన వల్ల, అతడు తనను తాను సక్రమంగా మలుచుకున్నప్పుడు మాత్రమే కలుగుతుంది. సత్తత్వ ప్రాప్తి పట్ల ఏ మాత్రం మొగ్గు చూపినా అదే నీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. మన భారతదేశంలో అనేక పద్ధతులు బహుళ ప్రచారంలో ఉన్నాయి. అవి బహుశా సరైనవే కావచ్చు. అయితే ఇంతకీ సరైనది అంటే ఏమిటి? నిన్ను కలతలేని నిశ్చల స్థితిలో ఉంచే విధానమే సరైనది. అది మనసు దృష్టిలో పడుతుంది. మనం ఆశించిన ఫలితం ఈ విధానాలలో దేని ద్వారా అయినా లభిస్తే అదే సరైన, సవ్యమైన, స్వాభావికమైన పద్ధతి. ఈ స్థితి మీలో ఏర్పడటానికి బహుళ ప్రచారంలో ఉన్న మార్గాలలో ఏదో ఒకదానిని మీకు మీరే ఎన్నుకోవలసి ఉంది. మీరు నిజంగా దాని కొరకే ప్రయత్నిస్తుంటే, మీకు సరైన గురువర్యులు లభించి ఉంటే ఎంతో శ్రమ, కాలం వ్యర్థం కాకుండా ఆదా అవుతుంది. ఆ విధమైన గురుదేవులు ఎలా లభిస్తారు అని మీరు ప్రశ్నించవచ్చు. దానికి సమాధానంగా పైన చెప్పిన దానిని తప్పక అనుసరించే శిష్యుని పొందటం ఎలా అని నేను తడుముకోకుండా తిరిగి ప్రశ్నించవచ్చు.